జగన్ బాగా చేస్తున్నారు కదా అంటే ఏం చేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు, డబ్బులు పంచితే డెవలప్మెంట్ అయిపోతుందని చెప్పి మనమే చెప్పాం కదా. పథకాల కోసం ఎవరు ఓటేయలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఓటేసింది ఏంటంటే ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేశారంటే ఏదో డెవలప్మెంట్ ఉంటుంది, మార్పు ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, మన రాష్ట్రం అభివృద్ధి ప్రదంలోకి వెళ్తుంది కాబట్టి ఓటేశారు. కానీ పథకాలు ఇస్తారని చెప్పి మాత్రం సూపర్ 6 పథకాల కోసం అయితే ఓటేయలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 2024లోని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే చాలామంది ఎదురు చూస్తున్నారంటే సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా, సూపర్ 6 ఎప్పుడెప్పుడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. బట్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు బట్టి చూస్తే సూపర్ 6ని అమలు చేయడం అనేది ఇప్పట్లో అయితే సాధ్యం కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారనమాట. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఈ పెన్షన్ ఏదైతే ఉందో 3,000 నుంచి 4,000 చేయడం, అలాగే వితంతువుల పెన్షన్ కానీ, తర్వాత హ్యాండిక్యాప్ వికలాంగుల పెన్షన్కి ఒక 7,000 దాకా చేయడం లాంటివన్నీ చేశారు. ఫస్ట్ వచ్చిన తర్వాత అదే పని చేశారు. అండ్ బేసిక్గా సూపర్ 6లో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. తల్లికి వందనం ఉంది, ఉచిత బస్సు ఉంది, తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. సో బేసిక్గా ఏంటంటే గ్యాస్ సిలిండర్లు కూడా ఇంప్లిమెంట్ చేశారు. అంటే మన దీపావళికి గ్యాస్ సిలిండర్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు, అది కూడా వచ్చింది. అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్స్ స్టేట్లోని ఏదైతే ఎన్ని సిటీస్ ఉంటే అన్ని సిటీస్ అన్నా క్యాంటీన్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. సో మెనీ పీపుల్ ఆర్ వెళ్తున్నారు, యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇదంతా బాగానే ఉంది. సో విషయం ఏంటంటే నిన్న ఈ తల్లికి వందనం, ఈ ఉచిత బస్సు గురించి ఏదైతే ఉన్నాయో దీని గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. అది ఏంటంటే బేసిక్గా మన రాష్ట్రం ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ చాలా బాగాలేదు, అసలు అంటే అధ్వానంగా ఉంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఏంటంటే ఏదైతే మన ఆర్థిక వ్యవస్థ ఉందో చాలా కుప్పకూలిపోయింది. బేసిక్గా కేంద్రం ఈ మెట్రో సిటీస్ కానీ లేకపోతే మన క్యాపిటల్ సిటీని నిర్మించుకోవడానికి 6 లక్షల కోట్లు ఎంతో కేటాయించడం జరిగింది. సో 6 లక్షల కోట్లని నేను ఈ పథకాల ద్వారా నేను ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే రాష్ట్రం బాగుంటే అంతా బాగుంటుంది. రాష్ట్రం బాగాలేనప్పుడు ఇలా డబ్బులు పంచుకుంటూ వెళ్ళిపోతే మరి ఫ్యూచర్ జనరేషన్స్ చాలా ఇబ్బంది పడుతుంది కదా. డెవలప్మెంట్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇప్పట్లో మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సూపర్ 6 అని కూడా చెప్పడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం రైటా రాంగా అంటే దాని గురించి నేను ఇప్పుడు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే 2019లోని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బుల్ని పంచడమే ధ్యేయంగా అదే డెవలప్మెంట్ అనుకుని ఏంటంటే చాలా మందికి ఏంటంటే డబ్బులు పంచడం జరిగింది. ఆ డబ్బులు పంచడమే డెవలప్మెంట్ అనుకున్నారు మన వైఎస్ఆర్సీపీ జగన్ గారు. సో అలా చేయడం వల్ల ఏమైందంటే మన రాష్ట్రం ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయింది. మన స్టేట్ ఏదైతే ఉందో 10 years వెనక్కి వెళ్ళిపోయింది. ఈ వెనక్కి వెళ్ళిపోవడంతో ఏంటంటే ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, డెవలప్మెంట్ కానీ అసలు మెయిన్ థింగ్ రోడ్స్. అసలు ఆ రోడ్స్ అనేది ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఈ 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్స్ అన్ని ఇప్పుడు అంతా క్లియర్, మొత్తం అంతా ఏంటంటే ఒక స్ట్రీమ్ లైన్ చేస్తారు. రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంతో నడిపిస్తున్నారు. అండ్ బేసిక్గా ఇప్పుడు నేను చెప్పడం నేను చెప్పిందంతా అబద్ధం అయితే ఒక న్యూస్ ఛానల్ ఉంటుంది. ఆ న్యూస్ ఛానల్ ఏంటంటే కంప్లీట్లీ వైఎస్ఆర్సీపీకి సపోర్టివ్గా ఉంటుంది అనమాట. అందులో కూడా ఇవాళ నేను చూశాను పబ్లిక్ టాక్, ఇలాగ సూపర్ 6 గురించి ఎందుకు ఆ సూపర్ 6 ఇలా చేయడం మళ్ళీ వెనకడిగేస్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడగగా మ్యాక్సిమం ఏమని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకున్నారు అనేది ఆ నిర్ణయం నిజంగా పర్ఫెక్ట్. ఎందుకంటే అక్కడ చెప్పడం జరిగింది, జగన్ గారు అప్పట్లో ఏంటంటే చాలా అందరికీ డబ్బులు పనిచేసి ఇలాంటివన్నీ ఎక్కువ చేయడంతో రాష్ట్రం చాలా వెనకడిగి అయిపోయిందని చెప్పి ఈవెన్ ఆ ఛానల్లోనే ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం జరిగింది. సో నిజంగా చంద్రబాబు నాయుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ఎప్పుడు రైటే అవుతుంది. ఎందుకంటే ఆయన బేసిక్గా అంటే హీజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు మన చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు నిజంగా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మళ్ళీ ఇప్పుడు ఈ సూపర్ 6 అని చెప్పి ప్రతి ఒక్కరికి అంటే ఇంకా డెవలప్మెంట్ని సంబంధం లేకుండా ఇలాగే డబ్బులు పంచితే మళ్ళీ ఇప్పుడు
రాష్ట్రం మరొక బీహార్ అవుతది. ఖచ్చితంగా రాష్ట్రం మరో బీహార్ అవుతది. మళ్ళీ ప్రతీదీ రేట్లు పెంచాల్సి ఉంటది. సో, ఆబ్వియస్‌లీ ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కంప్లీట్‌లీ పర్ఫెక్ట్ అనమాట. కంప్లీట్‌లీ గుడ్. బట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకిలాగా అంటే ఈ స్టేజ్ ఎందుకొచ్చిందంటే కారణం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రకంగాను మనకి డెవలప్‌మెంట్ పరంగా ఏది చూపించలే. అప్పుడు వైజాగ్‌లో ఏదో పెద్ద గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. ఇంకా ఓకే. మనకి ఇంక ఫుల్ వచ్చేస్తాయి అనుకుంటే అది కూడా ఏంటంటే మొత్తం ఎంఓయూలతో సరిపెట్టుకుని ఏదో చేసాం, ఏదో చూపించాం అని మాత్రం చూపించారు గానీ, తీరా చూస్తే ఏమీ జరగలేదు. బట్ ఇప్పుడు 2024లోని మేబీ సూపర్ 6 వస్తుంది. ఈ సూపర్ 6తో మేము ఎన్నికలైన తర్వాత ఇవన్నీ మేము అమలు చేస్తామని చెప్పినా, ఇది నిజంగా రాజకీయ కుట్రైతే కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఇది రాజకీయ ఎత్తుగడ అని చెప్పొచ్చు. మరి తప్పదు కదా! మరి ఏదోటి చేయాలి. ఏదోటి చెప్పాలి కాబట్టి ఏదోటి చెప్పి వచ్చారు. కానీ ఆయన ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎప్పుడు అమలు చేస్తారంటే, మన రాష్ట్ర ఆదాయం బావుంటే, మన రాష్ట్ర వనరులు, రాష్ట్రంలో డెవలప్‌మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆహ్, ఏదైతే సూపర్ 6 అన్నారో సూపర్ 6 కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు. సో, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అండ్ చ మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఏంటంటే తీవ్రంగా ఏంటంటే ఇంకా డిస్కషన్స్ అవి చేస్తూ ఉంటారు. సో, కన్ఫర్మ్‌గా ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి నిజం. చాలా రైట్. ఎందుకంటే ఇప్పుడు మనమే అన్నాం. ఎందుకు ఒకసారి జగన్ చేస్తున్నారు కదా! అంటే ఏం చేస్తున్నారు? డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచితే డెవలప్‌మెంట్ అయిపోద్దని చెప్పి మనమే చెప్పాం కదా! సో, ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఓటేసింది కూడా ఆయనేదో పథకాలు పెడతారని చెప్పి ఎవరు ఓటేయలే. ఆయనొస్తే పాలన మారుతదని చెప్పే ఓటేసారు తప్ప, ఆయనేదో చేస్తారు ఈ పథకాల కోసం ఎవరు ఓటేయలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఓటేసింది ఏంటంటే ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేసారంటే, ఏదో డెవలప్‌మెంట్ ఉంటది, మార్పు ఉంటది, అడ్మినిస్ట్రేషన్ బావుంటది, మన రాష్ట్రం అభివృద్ధి ప్రదంలోకి ఎళ్తది కాబట్టి ఓటేసారు గానీ, పథకాలు ఇస్తారని చెప్పి మాత్రం సూపర్ 6 పథకాల కోసం అయితే ఓటేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అలాగే ఓటేసి మోసపోయారు కాబట్టి, ఆ మోసం అయితే ఇంక కనీసం ఏంటంటే పట్టించుకోరు జనాలు. సో, అందుకని చెప్పి ఆయన చేసింది రైట్. నా ఛానెల్ ద్వారా ఏంటంటే నా ఒపీనియన్ అయితే తెలియజేశాను. ఓకే. సో, ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్స్‌లో పెట్టండి. ఓకేనా. బై.